మిస్టర్ జాన్, సార్ మీరు చేసిన ఎంక్వైరీలో మీరు చేసిన ఫ్రాడ్ తప్పని తెలిసింది. సార్ మీ జాయినింగ్ లెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా గొప్పతనం కాదు సార్, ఆ యేసయ్య నా మీద చూపించిన కృపే, ఆయన వల్లే మళ్ళీ తిరిగి నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఈ జాయినింగ్ లెటర్ త్వరగా వచ్చి కంపెనీలో జాయిన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారు దాసు బాబు తీసుకొచ్చండి అయ్యగారు. కిడ్నాపర్లు ఏం చేయలేదు కదా? ఏం చేయలేదు డాడీ, నేను బాగానే ఉన్నా. సండే స్కూల్ అక్కడ నేర్పించిన పాట పాడాను, వాళ్ళు నన్ను వదిలేశారు. ఓకే ఏమీ బాబు, చేయలేదు. అదంతా దేవుని కృప. ఆయన వల్లే మళ్ళీ మనం తిరిగి ఇలా ఉండగలిగాం. మనం అయ్యగారు అమ్మగారింటి కూడా వచ్చేసారు. ఏవండి, నన్ను క్షమించండి. మీ విశ్వాసం గురించి తెలిసి కూడా మిమ్మల్ని నమ్మలేకపోయాను. నన్ను క్షమించండి. ఇదంతా మళ్ళీ దేవుని కృప. మళ్ళీ చక్కటి కుటుంబం, ఉద్యోగం వచ్చిందంటే నాకు ఏమీ లేదు. ఆ దేవుడి వేడుక ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ ఈ స్థితి కల్పించాడు. యోబు, నీ రిపోర్ట్ చూశాను. డాక్టర్ గారు, చాలా అద్భుతం. ప్రపంచంలో ఎవరికి ఇటువంటి అద్భుతం జరగలేదు. డాక్టర్ గారు, నిన్ను నమ్మిన దేవుడే నిన్ను కాపాడాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యేసయ్య నీకు వందనాలయ్యా. నా ప్రభా, నా లేని స్థితిలో నా ప్రభా, నా కష్టాలు ఎన్ని వచ్చినా నా ప్రభా, నేను విడివక నా ప్రభా నిన్నే నమ్మి ఉన్నందుకు ఇదిగో నా తండ్రి, మళ్ళీ మునుపటి స్థితి కంటే రెండింతల స్థితిలో నా ప్రభా కలిగి చేసినందుకు నీకు వందనాలు నా ప్రభా. ఎన్నడూ నా ప్రభా నిన్ను విడివక ఉంటానని నీతో వాగ్దానం చేస్తున్నాను నా తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. సర్కార్గా క్లాప్స్ పెడదాం మనం అందరం కూడా.